నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాలలో రెండవ సూత్రం మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. మేధావి తమ భావోద్వేగాలపైన పట్టు సాధించగలిగితే మూర్ఖుడు దానికి బానిసగా మారుతాడు అని ఎపిక్టెటస్ గారు చెప్పారు. మీ ఉద్వేగాలను విస్మరించండి. అదే సమయంలో ఇతరుల సంవేదాలను పట్టించుకోండి. మనుషులు భావోద్వేగాలతో ఉండటం అనేది ప్రాథమికమైన అంశం. మనమంతా మెదడులో తార్కికమైన హేతుబద్ధమైన భాగంతో ఆలోచిస్తున్నామని అనుకుంటాం. కానీ మన ఆలోచనలన్నీ భావోద్వేగాలతో సాగుతాయి. మెదడులో ఓ ప్రత్యేకమైన భాగం ఈ పని చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేను మిమ్మల్ని 10ని 15తో కలిపితే ఎంత అవుతుంది అని ప్రశ్నిస్తే మెదడులో ఓ భాగం ఆ లెక్క పూర్తి చేసి సమాధానం 25 అని చెబుతుంది. నేను భారతదేశ రాజధాని ఏమిటి అని అడిగితే మీ మెదడు స్మృతి కేంద్రాన్ని తట్టిలేపి అందులో నుంచి సమాధానాన్ని లాక్కుని న్యూఢిల్లీ అని చెబుతుంది. ఇవన్నీ హేతుబద్ధమైన తార్కికమైన కార్యక్రమాలు. మనకు ముఖ్యమైన పనులు చేయటానికి మెదడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక మహిళ షర్ట్లు తయారు చేసే వ్యాపారంలో ఉందనుకుందాం. ఒక షర్టు తయారు చేయడానికి ఎంత అవుతుంది అనేది లెక్క వేయగలిగే సామర్థ్యం ఆమెకు ఉండాలి. మొత్తం వస్త్రం ధర, గుండీలు, దారం, కుట్టుకూలి వంటివన్నీ లెక్కలు వేసుకుని ఎంత ధరకు అమ్మితే తగిన లాభం వస్తుందనేది అంచనా వేయాలి. ఇందులో మెదడులోని హేతుబద్ధమైన భాగం సాయపడుతుంది. మీకు పదునైన హేతుబద్ధమైన మెదడు గనక ఉంటే మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధించగలుగుతారు. కానీ సంపూర్ణమైన జీవితం గడపడానికి ఇలా హేతుబద్ధమైన మెదడు ఉండగానే సరిపోదు. మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే భాగం ఉంటుంది. దాని పాత్ర చాలా ప్రముఖమైనది. ఎంతగా అంటే దానివల్ల వ్యక్తులు గెలవటం, ఓడిపోవటం వంటివి సంభవిస్తుంటాయి. మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగి దానితో పాటు మీకు తార్కికమైన మెదడు ఉంటే అమోఘమైన విజయాలు మీ సొంతమవుతాయి. దానికి భిన్నంగా ఉద్వేగాలే మిమ్మల్ని అదుపు చేస్తుంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది. భావోద్వేగాలను స్వాధీనంలో ఉంచుకోవటం అనేది చాలామంది వ్యక్తులకు కష్టమైన పని. ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పాలంటే అసలు ఉద్వేగాలు అంటే ఏమిటో తెలుసుకోవటం అనేది ప్రధానం. మన మెదడులో ఉన్న ఆదిమ భాగాల నుంచి ఉద్వేగాలనేవి జనిస్తాయి. దాని వెనుక మెదడు లేదా బల్లి మెదడు అని పిలుస్తారు. మెదడులో ఉన్న ఓ భాగాన్ని లింబిక్ కార్టెక్స్ ఇలా పిలుస్తాం. న్యూయార్క్ పెనిన్సిల్వేనియాలో సర్టిఫైడ్ కమ్యూనిటీ బిహేవియరల్ హెల్త్ క్లినిక్ స్టార్ట్కి అడిక్షన్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ జోసెఫ్ ట్రాంకలే దీని గురించి ఇలా చెప్తారు. భావోద్వేగాలను, ప్రవర్తనను, ప్రేరణను, జ్ఞాపకాన్ని నియంత్రించే మొత్తం నిర్మాణ వ్యవస్థ మెదడు, లింబిక్ వ్యవస్థ అని ఆయన చెబుతారు. పోరాడు లేదా పారిపో లాంటి ప్రతిస్పందనలకు ఈ రెండితో పాటు నిస్సహాయంగా గడ్డకట్టుపోయినట్టు బిగుసుపోవటానికి, ఆహారం, శృంగారం వంటి అవసరాలు తీర్చుకోవడానికి ఇది బాధ్యత వహిస్తుంది. ఇది మన భావోద్వేగపరమైన మస్తిష్కం. ఈ ఆదిమ మెదడుకు అదనంగా తార్కిక మెదడు జత కలుస్తుంది. అది మన మెదడులో ముందు భాగంలో ఉంటుంది. ఆదిమ మెదడు తార్కిక మెదడు కంటే వేగంగా పనిచేయడానికి అలవాటు పడి ఉంటుంది. మనకు ఏదైనా ఉద్దీపనలు లేదా అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఆదిమ మెదడు మన శరీరంలోని కొన్ని భాగాలకు వేగంగా, మోటుగా ఉండే సంకేతాలను పంపుతుంది. శరీర సంబంధమైన ఈ సంచనాలకు ఆలోచన పరంగా కానీ, పరిశీలన పరంగా కానీ ఎదురయ్యే భౌతికమైన స్పందన ఉద్వేగంగా మారుతుంది. 10ని 15 కలిపితే దానికి 25 అని సమాధానం వచ్చినప్పుడు మీ శరీరంలో ఎలాంటి భావనలు రేకెత్తవు. అదే మీరు ఏమి తినకుండా ఉన్న సమయంలో మీ ఎదురుగా గులాబ్ జాములున్న ప్లేటు ఉంచితే మీ శరీరంలో కొన్ని భాగాల్లో భావనలు మొదలవుతాయి. నోట్లో నీళ్లు ఊరుతాయి. దాన్ని గబుక్కును తినేయాలన్న ఆత్రం మీలో మొదలవుతుంది. ఈ సమయంలో మీ తార్కికమైన మెదడు గులాబ్ జామున్లో ఎంత చక్కెర ఉంటుంది అన్న ఆలోచన వేసి మీరు దాన్ని స్వాహా చేయకుండా అడ్డుపడుతుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన వారైతే
మీరు ఆ ప్లేట్ను పక్కకు నెట్టేస్తారు. భావోద్వేగాలు పరంగా జీవితంలో అనేక అంశాల్లో ఈ రకమైన ప్రతిస్పందనలు మనకు ఎదురవుతాయి. ఆహార పదార్థాలు, వ్యక్తులు ప్రధానంగా రొమాంటిక్ భాగస్వాముల నుంచి వినోద కార్యక్రమాలు, పార్టీలకు ఆహ్వానం అందటం, ఇబ్బంది పడే సందర్భాలు, జిమ్ముకు వెళ్ళడానికి ఇష్టపడనప్పుడు, వ్యతిరేకత ఎదురవుతోందని భయపడినప్పుడు, ఉద్యోగంలో కానీ ప్రేమలో కానీ అనుభవంలోకి వస్తాయి. జాతి అహంకారాన్ని ప్రదర్శించే సమయంలో లేదా కులతత్వాన్ని మతతత్వాన్ని ప్రదర్శించేటప్పుడు కూడా ఇవే రకమైన ఉద్వేగాలు చోటు చేసుకుంటాయి. మన భద్రత అవసరం అని మన ఆదిమ మెదడు హెచ్చరిస్తుంది. రాజకీయ పార్టీలు ఈ రకమైన గుర్తింపుతోనే ఓట్లు అడిగి తమ స్వలాభం కోసం మన భావోద్వేగాలను తమకు అనుకూలంగా వాడుకుంటాయి. తార్కికంగా చూసినప్పుడు మనం సమర్థులను, పాలనా వ్యవహారాలను సక్రమంగా పెట్టగలిగిన నేతలనే ఎన్నుకోవాలి. కానీ ఎన్నికల సమయం భావోద్వేగాల ప్రభావం చూపుతాయి. గుంపుల కొద్దీ జనం ఈ గుర్తింపుతోనే ఓట్లు వేస్తారు. మనం శరీరం భారీ కాయంగా మారటానికి, తప్పుడు వ్యక్తులతో డేటింగ్ చేయటానికి, పనికిమాలిన వ్యక్తులతో సంబంధాలను పెంచుకోవటానికి, మన కెరీర్ నాశనం కావటానికి, అర్హత లేని వ్యక్తులను అందలం ఎక్కించటానికి, ఇంకెన్నో చెత్త పనులు చేయటానికి భావోద్వేగాలే కారణం. తార్కిక కోణంలో చూస్తే మనం చేసే పనులు చాలా మూర్ఖంగా కనిపిస్తాయి. కానీ భావోద్వేగాల మెదడు ఆ విషయం మనకు చెప్పదు. దాని సహజ ప్రవృత్తికి అనుగుణంగా అప్పటికప్పుడు శరీరానికి కలిగిన స్పందనల మేరకు అది వ్యవహరిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని నిర్ణయాలు లేదా ఆలోచనలు చేయవలసి వస్తుంది. దానివల్ల భావోద్వేగాల పరంగా ఓ ప్రత్యేక సందర్భంలో ఏది సరైన నిర్ణయం అని మనం అనుకుంటామో దీర్ఘకాలం గడిచేసరికి అది అత్యంత చెత్తగా మారుతుంది. చాలామంది మనుషులు భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరించటానికి తమకు తాము అవకాశం ఇచ్చుకుంటారు. అందుకే ఎక్కువ మంది వ్యక్తులు జీవితంలో గెలవలేరు. తమ భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగిన వారు అదే సమయంలో ఇతరుల ఉద్వేగాలను అర్థం చేసుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతారు. అదేమంతంత పెద్ద కష్టమైన విషయం కాదు. మీ జీవితం హాయిగా సాగాలంటే మీ భావోద్వేగాలను మీరు అదుపు చేసుకోవాలి. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే 2 రకాల మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం, ప్రస్తుత మీ మానసిక స్థితిని గుర్తించండి. మన అందరికీ 2 భాగాలతో కూడిన మెదడు ఉంటుంది. అందులో ఒకటి హేతుబద్ధంగా ఆలోచనలు చేస్తే, మరొకటి భావోద్వేగాలకు అనుగుణంగా సమాచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ రెండిటిలో ఏది ప్రాధాన్యతకు నొచ్చుకుంటుంది అన్న అంశంపైన ఆధారపడి వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. మన నిర్ణయాలు ఎలా చేస్తున్నాం, ఎలాంటి చర్యలు చేపడుతున్నాం, ఈ నిర్ణయాలు లేక ఆలోచనలు అనేవి ప్రాథమికంగా హేతువు పైన ఆధారపడుతున్నాయా, ఉద్వేగాలపైన ఆధారపడుతున్నాయా అనేది తెలుసుకోవటం కీలకం. తార్కికంగా ఆలోచించే వాళ్లకు, భావోద్వేగాలతో ఆలోచించే వాళ్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కొన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 100% తార్కికత. మొదటి తరహా మనుషులు హేతుబద్ధమైన తార్కికమైన మెదడును సూచిస్తుంది. ఏ రకమైన భావోద్వేగాలకు ఆస్కారం ఇవ్వకుండా తార్కికంగా, హేతుబద్ధకంగా, లెక్క ప్రకారం నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తులు ఈ కోవలోకి వస్తారు. 100% తార్కికంగా ఆలోచించటం అంటే భావోద్వేగాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవటం అని కొందరు తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. అప్పుడప్పుడు మనం కొందరి నోటి నుంచి ఓ మాట వింటాం, ఇకపైన నాకు ఎలాంటి సంవేదనలు ఉండవు అనే ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. భావోద్వేగాలను నియంత్రించటం అంటే ఉద్వేగాలను చంపేసుకోవటం కాదు. ఉద్వేగాలు కలిగి ఉండటం అనేది మానవత్వానికి చిహ్నం. సంతోషం, ఉల్లాసం, సరదా, ప్రేమ ఇలాంటి భావనలు లేకపోతే ఇక మనిషి జీవితానికి అర్థం ఏముంటుంది? అలాంటి జీవితం నిరర్థకం కూడా. ఇక్కడ విషయం ఏమిటంటే భావోద్వేగాలు లేకుండా ఉండటం కాదు, వాటిని అదుపు చేసుకుని అనుకూలంగా మలుచుకోవాలి. లేని పక్షంలో అది మీ జీవితాన్ని ఘోరంగా మారుస్తుంది.
మీరు ఆ భావనలను అనుభవించాలి, కానీ వాటి నియంత్రణలోకి జారిపోకూడదు అనేదే ఇక్కడ ఆచరించవలసిన సూత్రం. రెండోది, తార్కికతకు అధిక ప్రాబల్యం. ఇక రెండో తరహా వ్యక్తులు హేతుబద్ధతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లకు భావోద్వేగమైన మెదడు ఉంటుంది. ఇది సరైన విధానం కూడా. ఇక్కడ తార్కికమైన, భావోద్వేగమైన భాగాలు రెండు ఉంటాయి. అయితే తార్కికమైన భాగం ఎక్కువ ప్రాబల్యాన్ని చూపుతుంది. ఉదాహరణకు, వెచ్చగా బొంతలో ముడిచిపెట్టుకున్న మిమ్మల్ని ఉదయాన్నే జిమ్ముకు వెళ్లకుండా భావోద్వేగమైన మెదడు అడ్డుకుంటుంది. వెంటనే తార్కికమైన మెదడు రంగప్రవేశం చేస్తుంది. ఇప్పుడు చేయవలసిన పని ఇదే, చేద్దాం, సకాలంలో నిద్రలేచి వ్యాయామం చేస్తాను అని మంద్రస్వరంతో చెప్తుంది. ఆ తర్వాత మనం నిద్రలేచి వ్యాయామం చేస్తాము. ఇది విన్న తర్వాతే భావోద్వేగ మెదడు ఏమాత్రం ప్రతిఘటించదు. దాని నోరు మూతపడుతుంది. మన పని మనం కొనసాగించేలా చేస్తుంది. ఇలా హేతువు ప్రాబల్యం అధికంగా ఉండే మెదడు అలా పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు హాజరవుతుంటే భావోద్వేగాలతో కూడిన మెదడు, ఇది చాలా కష్టం, 2 ఏళ్లకు పైగా కష్టపడాలి, దానిని వదిలేద్దాం అను, ఇది నా వల్ల కాని పని అను, ఇదంత సులువుగా సాగే పని కాదు, ఈ చదువుతో ఇబ్బంది పడటం కంటే ఇన్స్టాగ్రామ్ తిప్పుతూ కూర్చోవడం నయం అని హెచ్చరిస్తుంది. కానీ మీ తార్కికమైన మెదడు దాన్ని అడ్డుకుంటుంది. చదువుకోకుండా వెబ్ సిరీస్ చూడటం వల్ల నా భవిష్యత్కు ప్రయోజనం ఉండదు, నా పనికి అంతరాయం కలిగించకు, ఏది ఏమైనా నేను నిన్ను గెలవనివ్వను అని గట్టిగా చెప్తుంది. అప్పుడు భావోద్వేగ మెదడు పశ్చాత్తాపపడుతుంది, మౌనం దాలుస్తుంది, చివరకు మీ లక్ష్య సాధనకు సహకరిస్తుంది. పైగా మీరు ఓ అధ్యాయం చదవటం పూర్తి చేసిన తర్వాత విజయం సాధించానన్న ఉల్లాసకరమైన అనుభూతిని మీకు అందిస్తుంది. ప్రస్తుతం మీ మెదడు ఇలాంటి పరిస్థితిలో లేకపోయినా పెద్దగా చింతించకండి, దానిని సరిచేయవచ్చు. అయితే అది ఒక రోజులో సాధ్యమయ్యే పని మాత్రం కాదు. మీరు పోరాడాలి, ప్రతిరోజు మీ భావోద్వేగ మెదడుకు తగినంత శిక్షణను అందించాలి. మీలాంటి మృగంతో చురుగ్గా, కఠినంగా ఉండే భావోద్వేగ మెదడు పోరాడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. మీ దృష్టి అంతా మీ దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఉండాలి. తక్షణమైన ఆనందాలకు, స్వల్పకాలికమైన కోరికలకు మీరు ఎంతమాత్రం లొంగకూడదు. 3. భావోద్వేగాలకు అధిక ప్రాబల్యం. చాలామందికి ఇలాంటి మెదడు ఉంటుంది. ఇలాంటి వ్యక్తులను ప్రత్యేక పేరు ఎండామ్స్తో పిలుస్తారు. వాళ్లలో తార్కికమైన మెదడు ఉంటుంది, కానీ భావోద్వేగ మెదడు ఎప్పుడూ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆయా అంశాలపైన మీరు ఎలాంటి భావనకు లోనవుతున్నారో దానికి అనుగుణంగా మీరు జీవించడం మొదలు పెడతారు. మీకు ఇష్టంగా అనిపిస్తే చదువుతారు, మీకు చెయ్యాలన్న బుద్ధి పుడితే వ్యాయామం చేస్తారు, మీకు ఇష్టం అనిపిస్తే మంచి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారు, మీకు నచ్చితే రోజంతా అలా ఉండటానికి ప్రయత్నిస్తారు. నాకు బాగా చెయ్యాలనిపిస్తే అన్న దృక్పథంతో వ్యవహరిస్తే మీరు తార్కికంగా ప్రాబల్యం ఉన్న వ్యక్తులకు భిన్నంగా ఉంటారు. తార్కికతకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు తమకు నచ్చినా నచ్చకపోయినా ఆయా పనులు చేయటానికి సిద్ధమవుతారు. చాలా సందర్భాల్లో కష్టమైన పనులు చేయటం మీకు ఇష్టం ఉండదు. అలాగే ఈ తరహా వ్యక్తులు త్వరగా ఇతరుల ప్రభావానికి లోనవుతారు. భావోద్వేగాల బటన్ నొక్కిన వెంటనే తుపాకీ నుంచి గుండు బయటకు వచ్చినట్టు వేగంగా వాళ్ళు స్పందిస్తారు. అందుకే రాజకీయ నాయకులు చేసే వ్యర్థ ప్రసంగాలకు లక్షలాది ప్రభావితం అవుతూ ఉంటారు. ఆ ప్రసంగాలు గ్రామానికి, నగరానికి, రాష్ట్రానికి, దేశానికి కానీ ఏమాత్రం ఉపయోగపడవు. కానీ ప్రజలు లొంగిపోతారు. చాలా సందర్భాల్లో భావోద్వేగాల ప్రభావానికి లోనైన వ్యక్తులు పిల్లలకు ఆస్తి హక్కులను కట్టబెడతారు. చాలామంది ఆడపిల్లలు తమ ఆస్తి హక్కులను సోదరులకు ఇచ్చేయడం భారతదేశంలో అనేక సందర్భాల్లో చూస్తుంటాం. భావోద్వేగాల మూలంగా ప్రజలు బహిరంగ స్థలాల్లో తగవులకు దిగుతుంటారు. ఆఫీసుల్లో మాట్లాడకూడని మాటలు వాళ్ళ నోటి నుంచి వస్తాయి. తినకూడని పదార్థాలు తింటారు. తమకు నష్టం కలిగించే పనులను చేస్తారు. మానవుల్లో అధిక శాతం మంది ఈ విభాగంలోకి వస్తారు.
తప్పుడు మార్గంలో సాగుతున్న మానవజాతి స్థితి ఇది. అందుకే మనుష్య జాతిలో ఎక్కువ భాగం మూడో వర్గంలో ఉంటున్నారు. మీరు ఈ వర్గంలో నుంచి బయటపడాలి. మీలో ఉన్న ఈ భాగాన్ని బయటికి తోసేయాలి. భావోద్వేగాలు మీపైన స్వారీ చేయకుండా చూసుకోవాలి. అంతేకాదు, తార్కికమైన మెదడు చూపించిన బాటలో ముందుకు వెళ్ళి వీలైనంత ఉత్తమ వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. 4వది 100% భావోద్వేగాలు గలవారు. తార్కికత, భావోద్వేగాల చట్రంలో చిట్ట చివరి విభాగంలో ఉండే వ్యక్తులు. ఇది చాలా అరుదైన వర్గం. ఇది నా అభిప్రాయం. పూర్తిగా భావోద్వేగాల ప్రకారం వారు ప్రవర్తిస్తారు. హేతుబద్ధతను ఏమాత్రం పట్టించుకోరు. దాంతో వాళ్లను తేలిగ్గా మోసం చేయవచ్చు, మాయ చేసి అనుకూలంగా మార్చుకోవచ్చు. తార్కికత అధికంగా ఉండి దోపిడీకి పాల్పడే మూర్ఖులు తెలివితేటలతో వీళ్లను లొంగతీసుకుంటారు. తీవ్రవాద సంస్థలకు మద్దతుదారులుగా ఉంటూ జైలు పాలైన వ్యక్తులు ఈ విభాగంలోకి వస్తారు. తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవటానికి కూడా వాళ్ళు వెనకాడరు. తమ నేతల మాటల ప్రభావం నిత్యం వారి భావోద్వేగాలపైన పనిచేస్తుంది. వాళ్లను సంతృప్తిపరచడమే తమ పరమావధి అనుకుంటారు. తమను తాము కోల్పోతున్నామని, ఒక్కోసారి తమ ప్రాణాన్ని కూడా స్పృహ వారిలో ఉండదు. తాము కోల్పోయిందంతా తమ నాయకునికి దక్కుతుంది. వాళ్ళు ఈ రకంగా ఆలోచించలేరు. ఈ తార్కికమైన ఆలోచనలన్నిటినీ పక్కకు నెట్టేస్తారు. కేవలం ఉద్వేగాల ఆధారంగానే ముందుకు సాగుతారు. అసూయతో ఇతరులను చంపేశారని, లేదా ప్రేమికురాలి కోసం లేదా పరిస్థితులు ఇబ్బందికరంగా మారి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలని తరచూ మనం వింటుంటాం. ఇవన్నీ ఈ తరహా వ్యక్తులకు ఉదాహరణలు. ఆ క్షణంలో తార్కికమైన ఆలోచనలకు దూరం కావటం వల్ల ఇలాంటి చర్యలకు దిగుతారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం అనేది ఒక రకమైన మానసికమైన వ్యాధి. దీనిని అధిగమించటం వాళ్లకు కష్టమవుతుంది. మీరు మీ భావోద్వేగాల వలలో చిక్కుకుపోతే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో అర్థమయ్యేలా చెప్పటానికే ఈ విభాగం గురించి ఇంత వివరంగా చెప్పవలసి వస్తోంది. మీ మెదడు ఏం తీరుగా ఉందో ఇప్పటికైనా అర్థమైందా? 2వ మార్గం, 100% తార్కికంగా వ్యవహరించడానికి సంసిద్ధులు కండి. మీరు ఇప్పటికే తార్కికత పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తులైతే అద్భుతం. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తులు కాకపోయినా ఆ విషయాన్ని నిజాయితీగా గుర్తించినందుకు మిమ్మల్ని అభినందించాలి. హేతుబద్ధంగా వ్యవహరించని వ్యక్తులైనా ఏం ఇబ్బంది లేదు. అసలు చాలామంది అలాగే ఉంటారు. నా జీవితంలో అనేక సందర్భాల్లో భావోద్వేగాలు నన్ను పీల్చి పిప్పి చేశాయి. 8వ తరగతిలో ఉండగా ఓ అమ్మాయిని ఆకర్షించేందుకు రాత్రంతా కూర్చుని టేపులు రూపొందించాను. అప్పట్లో ఆడియో టేపులు ఎక్కువగా ఉండేవి. దాని గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు పిచ్చితనం అనిపిస్తుంది. ఆ అమ్మాయి కనీసం నా స్నేహితురాలు కాదు, కొద్ది కాలం నా క్రష్ అంతే. ఆ అమ్మాయి నా దగ్గర టేప్ తీసుకుని మరెవరితోనే వ్యవహారం నడిపింది. నేను ఆమె కోసం రికార్డు చేసిన ప్రేమ గీతాలు వింటూ అతనితో సమయం గడిపి ఉంటుంది. భావోద్వేగాలు శక్తివంతమైనవి. రేయింబవళ్ళు అవి మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవే మనల్ని ఇలా తయారు చేస్తాయి. నేను ఉద్వేగాలను ఇష్టపడతాను, కానీ అవి నన్ను ముందుకు నడపకుండా జాగ్రత్త పడతాను. మీరు కూడా ఉద్వేగాలు లేకుండా ఉండాలని నేను చెప్పబోవటం లేదు, కానీ అవి మీద స్వారీ చేయకుండా చూసుకోమని సూచిస్తున్నాను. మీ తార్కికమైన మెదడు మాట మీరు వినటం లేదు. భావోద్వేగాలు మిమ్మల్ని అదుపు చేస్తున్నాయి అంటే దానికి మెదడు ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆసక్తికరమైన ఓ విషయం చెప్పుకోవాలి. మెదడు ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగించుకునేలా దాని నిర్మాణం ఉంటుంది. న్యూరోప్లాస్టిసిటీ. మన ఆలోచన విధానాలు, మనం చెప్పుకునే కథనాలు, మానసిక స్థితి అన్నిటినీ మార్చుకోగలుగుతాం. నెమ్మదిగా మన ప్రవర్తనలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా అది సాధ్యపడుతుంది. మెదడుని రీవైరింగ్ చేసుకోవచ్చు అని దీని అర్థం. మొదట్లో మెదడు దాన్ని ప్రతిఘటిస్తుంది. మీరు కొంత అసౌకర్యానికి గురవుతారు. కొన్నిసార్లు భావోద్వేగాలపై చేయి సాధించి మీరు ఆ ప్రయత్నంలో విఫలం కావచ్చు కూడా. కానీ మీరు ప్రయత్నం ఆపకూడదు. మీ తార్కికమైన మెదడుపై చేయి సాధించేలా మొదట ఓ చిన్న నిర్ణయం లేదా ఓ చిన్న ఆలోచన చేసి చూడండి.
ఉదాహరణకు ఈ రోజున 2 కిలోమీటర్ల దూరం నడవాలి అని నిర్ణయించుకోండి. మరెప్పుడైనా చేద్దాం, ఇవాళ వద్దు అని మీ స్వీయ భావోద్వేగాలు అడ్డు చెప్పినా వినకుండా మీరు అనుకున్న పని పూర్తి చేయండి. పరుగుకు వెళ్ళడం, నడవటం, జిమ్లో వర్కౌట్ చేయడం, చక్కెరకు దూరంగా ఉండటం, 2 గంటల పాటు ఏకదాటిగా చదవటం వంటి సవాళ్లను మీకు మీరే విధించుకోండి. మీకు కష్టంగా అనిపించే పనులు ఏమైనా సరే వరుసగా 5 రోజుల పాటు చేయటం ప్రారంభించండి. మీరు దీనిని సాధించగానే నేను దీనిని సాధించగలిగాను, నా తార్కికమైన మెదడు దారి చూపింది అని మీతో మీరు చెప్పుకోండి. ఈసారి వరుసగా 3 వారాల పాటు ఇదే కొనసాగించండి. ఇంకో అర్ధగంట ఎక్కువ చదవండి. 45 నిమిషాల పాటు నడక కొనసాగించండి. ఆ తర్వాత దాన్ని మరింత పెంచండి. మీ మెదడు తార్కికతను గౌరవించి దాని మాట విని నిర్ణయాలు తీసుకునేలా శిక్షణ ఇవ్వండి. ఇలా చేస్తే క్రమంగా అదే అలవాటు అవుతుంది. అప్పుడు హేతుబద్ధంగా వ్యవహరించగల వ్యక్తిగా మసలటం మీకు అలవాటు అవుతుంది. తార్కికత ప్రాబల్యం అధికంగా ఉండే వ్యక్తిలా మారినందుకు మీకు అభినందనలు. ఇతరుల సంవేదాలను అర్థం చేసుకోవటం నేర్చుకోండి. ఓ పక్క మీరు మీ సొంత భావోద్వేగాలను నియంత్రించుకునే పనిలో ఉంటూ ఇతరుల సంవేదాలను అధ్యయనం చేసుకోవటానికి ప్రయత్నించండి. మానవులలో ఎక్కువ మందిని ఉద్వేగాలే నడుపుతుంటాయి. ఈ విషయంలో వారిని అర్థం చేసుకోగలిగి మీరు వ్యవహరించారా మీ వెలుగు పెరుగుతుంది. అలాగని ఇతరుల భావోద్వేగాలను అనుకూలంగా మార్చుకుని వాళ్లను పీడించే వ్యక్తిలా మారాలని మీకు నేను చెప్పబోవడం లేదు. వారి పట్ల సున్నితంగా వ్యవహరించండి. మీరు కలిసే వ్యక్తుల్లో అధిక శాతం మంది భావోద్వేగాల పరంగా ముందుకు వెళ్లే వారై ఉంటారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. ఉదాహరణకు క్వాంటమ్ ఫిజిక్స్ రంగంలో అత్యంత ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఒక అణుశాస్త్రవేత్తను కూడా ప్రభావితం చేయగల ఉద్వేగాలు ఉంటాయి. ఆమె తన రంగంలో గుర్తింపును కోరుకుంటూ ఉండొచ్చు. ఓ కొత్త ప్రాజెక్టులో పనిచేస్తూ తన ఆలోచనలను ఉన్నతాధికారి తిరస్కరించిన వేదనలో కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు. లేదా తన 3 ఏళ్ల కొడుకుని ఇంట్లో వదిలేసి గంటల తరబడి ప్రయోగశాలలో గడపవలసిన దుస్థితిని చూసి ఆమె చింతిస్తూ ఉండొచ్చు. ఇతరుల భావోద్వేగాల పట్ల మీరు సున్నితంగా వ్యవహరించే వ్యక్తి అయినప్పుడు అన్నీ మీకు కొత్తగా కనిపిస్తాయి. అణుశాస్త్రవేత్త కూడా మీకు శాస్త్రవేత్తగా కాకుండా వ్యక్తిలాగా మీకు కనిపిస్తారు. మీ కుటుంబం, స్నేహితులు, సహచరులు, వెయిటర్లు, ఆటో డ్రైవర్లు, టికెట్ కౌంటర్ దగ్గర ఉండే వ్యక్తి, దుకాణదారు, మీకు మధ్యాహ్న భోజనం అందించే డెలివరీ బాయ్, ఇలా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాలను మీరు తెలుసుకోగలిగితే వారితో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ ప్రపంచంలో ఉన్న అందరితో మీరు గాఢమైన భావోద్వేగాల బంధాలను ఏర్పరచుకుంటారని కాదు. అలా ఉంటే అవి మిమ్మల్ని భారంగా మార్చేస్తాయి. భావోద్వేగాలు ప్రదర్శించడానికి చాలా శక్తి కావాలి. ఇతరులకు చాలా ఇవ్వవలసి వస్తుంది. మీ సంబంధాలను ఒక చిన్నపాటి పలకరింపుతో, స్వల్ప భావోద్వేగ స్పర్శతో మెరుగుపరచండి. ఆమెను, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఈరోజు కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, అంతా బాగుందా, ఇది మీకెలా అనిపిస్తోంది వంటి కుశల ప్రశ్నలు వేసి ఆమెను పరామర్శించవచ్చు. ఇవన్నీ మీ భావోద్వేగ సామ్రాజ్యంలో ప్రభావం చూపుతాయి. దయగా మెలగడం, మీ ముఖం మీద చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని హాయిగా ఉంచేలా చేయటం వంటి చర్యలు మీరు భావోద్వేగ పరంగా పట్టించుకుంటున్నారన్న భావనను కలగజేస్తాయి. మృదువైన ఈ భావోద్వేగ స్పర్శను ఇతరుల కోసం వినియోగించాలి. మీరు మాత్రం మానసికంగా దృఢమైన వైఖరితో మెలగాలి. భావోద్వేగాలను వీలైనంతగా నియంత్రణలో ఉంచుకుని మరింత తార్కికంగా వ్యవహరించాలి. ప్రధానమైన అంశాలు: భావోద్వేగాలను నియంత్రించుకోగలిగిన కొద్దిమంది వ్యక్తులు ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నారు. భావోద్వేగాలను మీరు అనుభవించాలి, కానీ అవి మిమ్మల్ని లొంగతీసుకోకుండా చూసుకోవటం ముఖ్యం. జీవితంలో మీరు చాలా దూరంగా వెళ్ళదలుచుకుంటే మీ భావోద్వేగాలపైన స్వారీ చెయ్యండి. తార్కిక పద్ధతిలో ఆలోచించేలా, ఆ విధానాన్ని గౌరవించేలా మీ మెదడుకు శిక్షణ ఇవ్వండి. అది ఒక అలవాటుగా మారే వరకు దానిని పునరావృతం చెయ్యండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయగా, సున్నితంగా,
అవతల వాళ్ళ బాగోగులను పట్టించుకుంటూ వ్యవహరించండి. మీతో మీరు దృఢంగా ఉండండి. మీ లక్ష్యాల సాధనకు అవసరమైన పనులను తలపెట్టండి. మీ భావోద్వేగాలు చెప్పిన పనులు కాకుండా ఏవి చేయటం తప్పనిసరో వాటిపైన దృష్టి పెట్టండి. తార్కికమైన మెదడుకు శిక్షణ ఇవ్వటంతో పాటు భావోద్వేగాలపైన కూడా పట్టు సాధించగలిగితే మీ విజయాలు రెట్టింపవుతాయి. అదే సమయంలో మీ భావోద్వేగాలు మిమ్మల్ని నియంత్రిస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది. మీరు చెప్పింది నిజమే. నేను 100% భావోద్వేగాలపై ఆధారపడి పనిచేస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే నేను మూర్ఖుణ్ణి, పిచ్చి వెధవని అన్నాడు విరాజ్. నువ్వు మూర్ఖుడివి ఎంతమాత్రం కావు అన్నాను నేను. ఆ రోజు అతను నా కోసం తెచ్చిన మినీ గుజరాతీ థాలీని బయటకు తీశాను. వాడి పారేయదగిన ఆ ప్లాస్టిక్ ప్లేట్లో 8 భాగాలున్నాయి. అందులో వేర్వేరు భిన్నమైన గుజరాతీ పదార్థాలు ఉన్నాయి. తేప్లా, కదీ, దాల్, శ్రీఖండ్, ఆలు, ఓందియాలతో పాటు నేను గుర్తుపట్టలేనివి కూడా కనిపించాయి. వాటిని చూసినప్పుడు ఈ రోజుల్లో ఆహార పంపిణీ ఎంత ఆధునికంగా మారిందో అనిపించింది. నాకు రాత పని చాలా ఉంది. ఇంత ఆహారం తిని గుజరాతీ వాసులు ఎలా పనిచేస్తారో. ఈ ఆహారం మొత్తం తింటే నాకు మధ్యాహ్నం నిద్ర ముంచుకు రావటం ఖాయం. నేను ఆహారాన్ని పక్కన ఉంచాను. విరాజ్ మాట్లాడడం కొనసాగించాడు. నేను ముంబైకి ఎందుకు పరిగెత్తుకు వచ్చాను? కేవలం అర్పిత కోసం. ఆమె పట్ల నాకున్న భావోద్వేగాల వల్లనే. రోజు డజన్ కంటే ఎక్కువ సార్లు ఎందుకు ఆమెను పలకరించడానికి ప్రయత్నిస్తాను? ప్రతిరోజు గంటల తరబడి ఆమెది, ఆమె బాయ్ ఫ్రెండ్ది, ఇతర స్నేహితుల సోషల్ మీడియా చూస్తూ ఎందుకు వెంటాడుతున్నాను? ఇవన్నీ చేయడానికి ఆ పిచ్చి భావోద్వేగాలే కారణం. నేను వంటింట్లోకి వెళ్ళి తాళీ ప్యాకెట్ను ఫ్రిడ్జ్లో ఉంచాను. రాత్రి భోజనానికి దాన్ని ఉపయోగించాలనుకున్నాను. డైనింగ్ రూమ్కి తిరిగి వచ్చాను. భావోద్వేగాల కారణంగా నేను అనేక చెత్త పనులు కూడా చేశాను అని చెప్పాను. కానీ నేను భావోద్వేగాల వల్ల పిచ్చిగా తయారయ్యాను. వీటన్నిటి వల్ల నేను సాధించేది ఏముంది? ఏదీ లేదు. అయినా వాటిని చేయకుండా ఉండలేకపోతున్నాను. నీకు తార్కికమైన మెదడు కూడా ఉంది. అదే నువ్వు చేస్తున్న పని నిరర్థకం అన్న మాట చెప్తోంది. అవును, నేను ఆ స్వరాన్ని ఇప్పుడు వినగలుగుతున్నాను. గతంలో చాలా సందర్భంలో అది మౌనంగా, బలహీనంగా ఉండేది. తార్కికమైన ఆ స్వరాన్ని నువ్వు దృఢంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. నీ భావోద్వేగాలు చెప్పిన పనులు కాకుండా నువ్వేం చేయవలసి ఉంటుందో వాటిని చెయ్యాలి. నేను పని ముగించిన తర్వాత ప్రతిరోజు 2 గంటల పాటు నడకకు వెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్ ఉపయోగించకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్పితను, ఆమె స్నేహితుడిని పట్టించుకోకూడదు. 1 నిమిషం, 1 గంట మాత్రమే ఏమిటి? 1 గంట నడక చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. అలాగే దొంగతనంగా ఇతరుల విషయాల్లోకి చొరబడొద్దు. అలాగే ప్రతిరోజు ఉదయం పరుగులు మొదలు పెట్టాలి. కనీసం అరగంట పాటు. స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా అన్నాడు విరాజ్. మంచిది, రేపు కలుద్దాం. టు బీ కంటిన్యూడ్.